జగన్ మళ్ళీ మేమంతా సిద్ధం సభ ఒకరోజు బ్రేక్ రంజాన్ కారణంగా మరుసటి రోజున జరిగింది. రంజాన్ రోజున కూడా తెలుగుదేశం జనసేన సభలు అయితే జరిగినాయి. జగన్ మాత్రం మొన్న ఉగాది రోజున బ్రేక్ ఇచ్చారు, అట్లాగే రంజాన్ రోజున బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అందుకని ఇవాళ పత్రికల్లో జనం రాలేదు అని రాయలేకపోయారు, రేపు మళ్ళీ రాస్తారు. ఏదైతే తాజాగా మీటింగ్ అయితే జరిగినటువంటి సందర్భంలో వచ్చినటువంటి జనం వీళ్ళందరూ రేపు రాలేదనొచ్చునేమో మేబీ. ఎందుకంటే మనకి ఆంధ్రాలో స్పెషల్ ఒకటి ఉంది కదా, ఏదైతే ఇది కూడా గ్రాఫిక్ అని రేపు పొద్దున్న రాస్తారేమో తెలియదు. మళ్ళీ ఈ మాట అన్నామంటే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ జనమో కాదో తెలియదు. అడుగునైతే గ్రీన్ మ్యాట్ లేవనుకుంటా, పోనీ గ్రీన్ మ్యాట్లు అని చెప్పడానికి. జనం అన్నటువంటిది అయితే ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు వస్తున్నారో మనకి తెలియదు. జనం అయితే వస్తున్నారు. ఈ వస్తున్నటువంటి క్రౌడ్తో రోడ్లన్నీ నిండుతున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కూడా వస్తూనే ఉన్నారు. అందరికీ వస్తున్నటువంటి సందర్భంలో ఎట్లాగే ఇక్కడ వీళ్ళు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అంటూ దాన్ని ప్రొజెక్ట్ కూడా చేసుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే జనం ఎట్లా వస్తున్నారు అన్నటువంటి. కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి వాళ్ళు తెలుగుదేశం కూడా మాకు వస్తున్నారని చూపెడుతుంది. ఈ జనాలు రారు అని రాయడం వల్ల పత్రికల్లో జనం అవును అని ఫీల్ అవుతారా, లేదా మనం ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నామో ఆ పార్టీ వాళ్ళు కార్యకర్తలు మానసిక సంతృప్తి పడ్డానికి అన్నది ఆలోచించుకోవాల్సింది.